హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక డైలీ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. సో వీడియో చాలా బాగుంటుంది. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని వాచ్ చేస్తున్నారో ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. అండ్ నేనైతే డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటా. సో డైలీ వ్లాగ్స్లోని ట్రావెలింగ్, కుకింగ్ అండ్ హోమ్ ఆర్గనైజేషన్, కిచెన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్, పూజ వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను. సో కంటెంట్ బాగుంది అనుకుంటే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా ఒకసారి వాచ్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తోని షేర్ చేయండి. ఇకైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో మార్నింగే లేసి యాజ్ యూజువల్గా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నా ఎర్లీగా, ఎందుకంటే ఇవాళ కొద్దిగా లాంగ్ జర్నీ వెళ్ళే పని ఉందన్నమాట. సో అందుకనే ఇంకా మార్నింగే తొందరగా ఎర్లీగా నిద్ర లేచి వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నా 1 బై 1. అయితే మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొద్దిగా ఎంత ఎర్లీగా లేచినా సరే మనకి డైలీ రొటీన్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది, కానీ బిఫోర్ అయితే మాత్రం ఎప్పుడూ బయటికి వెళ్ళాము లేడీస్. సో ఇక నా 1 బై 1 వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నా. ఇక పైకి అయితే వెళ్ళి ఫ్లవర్స్ అన్నీ పిక్ చేసుకున్నాను. ఇంకా తర్వాత కిందకు వచ్చి క్లీనింగ్స్ అన్నీ అయిపోయాక ఫ్రెష్ అయ్యి ఇంకా దేవుడికి దీపారాధన అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎక్కడికైనా బయటికి వెళ్తే దేవుడికి దీపారాధన చేసే వెళ్తా అనమాట. కొద్దిగా లేట్ అయినా సరే ఇంట్లో దీపారాధన చేసుకునే వెళ్తాను. అలా వెళ్తే అనుకున్న పనులు కూడా అవుతాయి అండ్ మనకి కూడా చాలా మంచిది. సో కాకపోతే దీపారాధన చేసి వెంటనే డోర్స్ అయితే క్లోజ్ చేయకూడదు, కాబట్టి కాసేపు ఇంట్లో ఉండి ఇక మనం వేసిన ఒత్తుల్లో కొద్దిగా ఆయిల్ తక్కువ వేసి అయితే ఉంచుకుంటా అనమాట. మనం ఎప్పుడైతే బయటికి వెళ్తామో ఆ రోజు కొద్దిగా నేను విక్స్ కూడా చిన్నవి పెడతాను, ఒత్తులు కూడా చిన్నవి పెడతాను, ఆయిల్ కూడా చాలా తక్కువ వేస్తాను. సో అలా వేసుకొని వెళ్తే మనకు కూడా ఇంట్లో మనం డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని వెళ్తే లోపల ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే కొన్ని అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇంకా సమ్మర్ కదా, ఒత్తులన్నీ తగ్గించేసి చక్కగా దేవుడికి బేగా కొండెక్కిపోయినట్టుగా చూసుకుంటా అనమాట దీపారాధన అంతా కూడా. ఇక నేను వెళ్ళేసరికి ఒక 1 హార్ అయితే టైం పడుతుంది, ఎందుకంటే పెద్ద బాబుకి అయితే కాలేజ్ ఉంది కదా, చిన్నోడిని నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతున్నా. ఇక బాబుకి లంచ్ బాక్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసి మేము కూడా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అది చేసేసి అయితే బయలుదేరామన్నమాట. సో మనం టైం చూసుకొని దీపారాధన ఎక్కడికైనా బయటికి వెళ్తాము అనుకున్నప్పుడు కొద్దిగా ఒత్తులు తగ్గించుకొని వేసుకుంటే మంచిదన్నమాట. అండ్ ఇదిగోండి జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది, మేము వెళ్ళిన పని కూడా అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం అనమాట ఇంటికి. ఇంకా రిటర్న్ వచ్చేసాక ఆ రోజు చాలా ఎండగా ఉంది. వచ్చాక ఇంకా ఇదిగోండి చక్కగా అయితే మస్క్ మెలన్ జ్యూస్ అయితే తీసుకున్నాము ఇద్దరం కూడా, మా హస్బెండ్ నేను. కాసేపు ఇంకా కూర్చొని మస్క్ మెలన్ జ్యూస్ అది తాగేసి ఇంకా ఈవినింగ్ మనకి స్నాక్స్ యాజ్ యూజువల్ స్నాక్స్ ఉంటాయి పిల్లలకైతే. ఇంకా పెద్ద బాబు కూడా 4 o'clockకి కాలేజ్ అయిపోతుంది. సో 4కి వచ్చేసిన వెంటనే ఇంకా పిల్లలకి ఏదో ఒకటి స్నాక్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసి ఇవ్వడం అలవాటు. లేదంటే ఏవైనా ఫ్రూట్స్ ఉన్నా, లేదంటే బిఫోర్గా ఏవైనా మేక్ చేసుకున్న స్నాక్స్ ఉన్నా ఇలాంటివన్నీ కూడా స్టోర్ చేసి ఉంచుతా అనమాట. సో ఇక ఈరోజు ఏంటంటే కాజు ఇంట్లో ఉంది, ఇక కాజు ఫ్రై అయితే చేస్తున్నాను. ఫ్రై చేసేసి కొద్దిగా ఉప్పు కారం వేసేసి ఇచ్చేస్తే చక్కగా అయితే ఈవినింగ్ తింటారనమాట. అయితే ఇవి కూడా రేర్గా చేస్తూ ఉంటానన్నమాట, సమ్మర్ కదా. అయితే మా ఇంట్లో వింటర్ అయితే ఎక్కువ ఇదే స్నాక్ ఉంటుంది, బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొద్దిగా ఓవర్ హీట్ అవుతుంది కాబట్టి ఇంకా లైట్గా అయితే అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను అనమాట. ఇదైతే మా 4 మెంబర్స్కి కూడా సరిపోతుంది. బట్ ఇంట్లో ఏదైనా సరే చేసుకుంటే హ్యాపీనెస్సే వేరు, ఎందుకంటే మనం బయట నుంచి ఎంత తీసుకొని వచ్చినా సరే తినేట్టే అనిపించదు అనమాట. సో మనం ఇంట్లో ఏవైనా ఇలా ప్రిపేర్ చేసుకుంటే అందరికీ సరిపోతుంది అండ్ సాటిస్ఫైగా కూడా ఉంటుంది. సో ఇక ఇవాళ అయితే చూడండి చక్కగా కాజు ఫ్రై అయితే చేశాను. అండ్ మాకైతే పిల్లలు ఇద్దరు కూడా టీ అది తాగరనమాట. సో మేము మా హస్బెండ్ నేను టీ తాగుతాం కాబట్టి ఇంకా మా ఇద్దరి కోసం అయితే టీ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఎక్కడికైనా బయటికి వెళ్ళొస్తే మస్ట్ అండ్ షుడ్గా నేను తాగేది ఏంటంటే టీ అనమాట. కాఫీ కూడా చాలా రేర్గా తాగుతా, బట్ బయట నుంచి వచ్చాను అంటే మాత్రం టీ మాత్రం కంపల్సరీ. మంచి రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది, హెడేక్ కూడా తగ్గుతుంది అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కదా. అయితే చాలామంది మేము టీ తాగము అంటారు కదా, బట్ నేనైతే టీ లవర్ని అనమాట. టీ బాగా తాగుతాను. ఐ మీన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ నాకు ఉండాలన్నమాట. సో అలా అని బెడ్ టీ కూడా తాగను.
ఫ్రెష్ అయిపోయాక చక్కగా తాగుతా. ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాపీనెస్ ఉంటుంది కదా. నాకు లోన్లీగా కూర్చొని టీ తాగాలంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. పీస్ఫుల్గా కూర్చొని మంచి రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది మైండ్. ఇక తర్వాత నా పనులన్నీ నేను చూసుకుంటూ ఉంటా. సో ఇదిగోండి టీ తాగేసాక ఇంకా ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి కదా. సో ఇక మార్నింగ్ నిన్న బీరకాయలు వండాను కదా, ఆ బీరకాయలు పొట్టు అయితే ఉంచా అనమాట, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచాను. ఆ పొట్టుని ఇవాళ పచ్చడి చేస్తా. సో మనమైతే ఈ బీరకాయ పొట్టుతో పచ్చడి చాలా బాగుంటుంది. ఇగోండి ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా ఆయిల్ వేసి గ్రౌండ్ నట్స్ ఇంకా పచ్చిమిరపకాయలు కొద్దిగా కందిపప్పు వేసాను. వేసి అవన్నీ కూడా కొద్దిగా దోరగా ఫ్రై చేయాలన్నమాట. ఇక ఫ్రై చేసేసి అవి ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఈ బీరకాయల పొట్టు ఉంచుకున్నాం కదా, అది కొద్దిగా వాష్ చేసే ఉంచుకోవాలి. బాగా ఆరిపోయాక ఇక కొద్దిగా ఆయిల్ సరిపోతుందంటే ఓకే, లేదంటే కొద్దిగా ఆయిల్ వేసి అది కూడా పచ్చి వాసన పోయినంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట. మనం హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతుంది, అడుగు పట్టేస్తుంది, పచ్చడి టేస్ట్గా ఉండదు. అండ్ పచ్చడి చేసుకోవాలి అనుకున్నప్పుడు పీల్ చేసినప్పుడే మనం కొద్దిగా మందంగా, అంటే స్కిన్ ఒకటే కాకుండా కొద్దిగా ఫ్లెష్ ఉండేటట్టుగా తీసుకోవాలన్నమాట. బీరకాయ పొట్టు ఒకటే కాకుండా లోపల ఉన్న గుజ్జు కూడా అంటుకున్నట్టుగా తీసుకుంటే కొద్దిగా పచ్చడి బాగుంటుంది. కొద్దిగా ఎక్కువ ఉన్నాయి బీరకాయలు అనుకుంటే ఒక ముక్క ఉంచేసుకుంటే బాగుంటుంది. నేనైతే నిన్న 1/2 కిలో బీరకాయలే కదా, సో అందుకని ఇంకా పీల్ చేసి అలా వండుతున్నా. అండ్ టమాటో చట్నీ అయితే చేస్తున్నా. సో ఇక నైట్ ఏంటంటే రెసిపీస్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి. సో ఇంక ఇవాళ టమాటో చట్నీ అండ్ బీరకాయ పొట్టుతో చట్నీ అనమాట. అండ్ ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయాక ఇంకా దీంట్లో కొద్దిగా చింతపండు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసుకొని చక్కగా ఇది మిక్సీ పట్టించేసుకొని తర్వాత మంచిగా పోపులన్నీ వేసుకొని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సింపుల్గా చాలా బాగుంటుంది బీరకాయ పచ్చడి. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. అండ్ ఈ లోపలైతే పిల్లలకి ఆకలేసిందన్నారు. సో అప్పుడప్పుడు ఏంటంటే ఇలా సూప్ ప్యాకెట్స్ అవి ఇంట్లో పెట్టుకుంటా. ఎప్పుడైనా ఆకలేసింది అనుకుంటే వాళ్ళకి ఇలా సూప్ అది సర్వ్ చేస్తూ ఉంటా అనమాట. సో ఇలా అయితే నా డే అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ డైలీ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది? డైలీ బ్లాగ్ కనుక నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నేనైతే డైలీ బ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉన్నాను. డైలీ బ్లాగ్స్లో ట్రావెలింగ్, పూజ, కుకింగ్ అండ్ హోమ్ డెకార్ అండ్ ఆర్గనైజేషన్ బ్లాగ్స్ అండ్ కిచెన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ బ్లాగ్స్ అండ్ అందరికీ నచ్చిన మన మార్నింగ్ రొటీన్స్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. నచ్చితే మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి డైలీ బ్లాగ్తో అయితే మీట్ అవుతా. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.